my god. This is rattlesnake. It's very dangerous. Only one, right? ఇక్కడ కూర్చోండి. Yeah. Oh, look at this. Oh my god. Snakes. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే సహన్ని స్కూల్లో ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తున్నాను. సో సహన్తో పాటు మేము కూడా జాయిన్ అయ్యాము. కిడ్స్ చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగా ఫన్ చేశాము అనమాట. చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే చూసేయండి. ఇలా సహన్కి శ్రీవికి ఇద్దరికి 2 బ్యాక్ ప్యాక్స్ తీసేసుకొని అందులో స్నాక్స్ కూడా పెట్టేశాను. నైట్ ముందు రోజు నైటే అవన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ చూడండి, శ్రీవి అయితే తనే ఫోన్ పెట్టేసుకుంది ఆల్రెడీ బ్యాగ్లో. ఎందుకు ఆ ఫోన్ పెట్టుకున్నావు అని అంటే హలో అని చెప్తా అంటుంది. దీనికి ఎవరో కాల్ చేస్తారంట, అప్పుడు హలో అని చెప్పొద్దంట. సో నేను ఎక్స్ట్రా కూడా ప్యాక్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే సహన్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, గ్రూప్స్ లాగా ఉంటారు. సో అక్కడ ఇచ్చేసేయచ్చు అని చెప్పి ఫ్రెండ్స్ కోసం కూడా ఎక్స్ట్రా స్నాక్ ప్యాక్ చేశాను. ఇక్కడైతే చూడండి, నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇలా ఫాస్ట్గా ఒక 1 hour బిఫోరే లేసేసి నూడిల్స్ అయితే కుక్ చేస్తున్నాను. స్మాల్ రెసిపీ చూపిస్తున్నా. యాక్చువల్గా చాలా యమ్మీ ఉంటాయి నూడిల్స్. ఒకసారి రెసిపీ చూసేయండి. నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేను, బట్ చేస్తున్నాను కదా అని షూట్ చేశాను అంతే. యాక్చువల్గా నూడిల్స్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తాను. తర్వాత వాటర్ని తీసేసాక కోల్డ్ వాటర్తో వాష్ చేసేసి అప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తాను. అప్పుడు మనకి విడివిడిగా వస్తాయన్నమాట. చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టాను. ఇందులో టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మైదా, కొంచెం రైస్ ఫ్లవర్, కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి అలా చేసేసుకున్నాను. నేను ఇవాళ చికెన్ నూడిల్స్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. అందుకోసమనే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆలోపు మనకి నూడిల్స్ కూడా చల్లగా అయిపోతాయి, విడివిడిగా కూడా అయిపోతాయి అన్నమాట. అవి చల్లగా చేసుకోవడానికి పెట్టుకున్నప్పుడే ఇది కూడా చేసేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసి నేను ఎగ్ బీట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. చికెన్ నూడిల్స్ అన్నా కూడా మనం ఎగ్ వేయాలి కాబట్టి ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అందుకోసమే ఎగ్ అలా బీట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఆలోపు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, చూసేయండి. చికెన్ని అలా పక్కన పెట్టేసుకున్నాను. ఎమ్మిగా ఉంది కదా, యాక్చువల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడు చూడండి, ఒక బౌల్ తీసేసుకొని నేను ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న దాన్ని ఇలా వేసేసుకున్నాను. అలా ఆమ్లెట్ లాగా వచ్చినాకే దాన్ని నేను పీసెస్ లాగా చేయాలి. ఫస్టే చేసామనుకోండి అంత చిన్నగా అయిపోయి కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా పెద్దగా అయ్యాక మనం పీసెస్ చేసేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. అండ్ గార్లిక్ వేసాను. ఇప్పుడు గార్లిక్ కొంచెం సాట్ చేసిన తర్వాత ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. బట్ కిడ్స్ ఉన్నారు కాబట్టి నేను వేయట్లేను. ఎవరికి నచ్చితే వాళ్ళు వెజ్జెస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి 5 minutes కంటే తక్కువనే కుక్ అవ్వాలి అనమాట. జస్ట్ 2-3 minutesలో ఇట్లా సార్ట్ చేస్తే సరిపోతుంది. చికెన్ అయితే ఇలా చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఒక 2 minutes అలా సార్ట్ అయిన తర్వాత నూడిల్స్ వేసేసుకోవడమే. ఇంకా నూడిల్స్ వేసేసి ఒకసారి ఇలా చూడండి ఎంత విడివిడిగా వచ్చాయో నూడిల్స్ మీకు. అవి వచ్చాక గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం టమాటో కెచప్ అండ్ సోయా సాస్ అండ్ వెనిగర్ ఇవన్నీ వేసుకోవాలి. నేను అజినోమోటో అస్సలు వేయను, కిడ్స్ ఉన్నారు కాబట్టి అసలే నేను యూజ్ చేయను అజినోమోటోని. సో ఇలా చేశాక జస్ట్ ఇలా స్పూన్తో ఇలా నార్మల్గా కలిపేసుకొని సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఆ రోజు లేవు, నేను వేయట్లేను. సో అంతే, రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది. దీంట్లో కిడ్స్కి కావాల్సినంత స్పైసెస్ నేను వేసుకున్నాను. మన స్పైస్ లెవెల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సహన్ అయితే ఇలా రెడీ అయిపోయాడు చూడండి. వాళ్ళకి ఆల్రెడీ టీషర్ట్స్ ముందు రోజు ఇచ్చేసి పంపించారు. జూ వైబ్స్ అని చెప్పి కిండర్ గార్డెన్ వాళ్ళకి. వీళ్ళ స్కూల్ మొత్తం ఆరెంజ్ టైగర్స్ అనమాట. ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. ఆ రోజు చాలా స్కూల్ నుండి తీసుకొచ్చారు. వాళ్ళకి డిఫరెంట్ స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి. సో వీళ్ళ డ్రెస్ మాత్రం ఆరెంజ్. అక్కడ మీరు చూసినట్టుగా అయితే టైగర్ రోడ్ చేసినట్టుగా ఇద్దరు చేస్తున్నారు, సిస్టర్ అండ్ బ్రదర్ ఇద్దరు కలిసి. కార్తిక్ కూడా రెడీ అయిపోయాడు. అండ్ ఫైనల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేవరకు శ్రీవి అండ్ నేను ఇలా రెడీ అయిపోయాం. శ్రీవి కొంచెం తొందరగా లేచింది కాబట్టి అండ్ దట్టు అప్పుడే కింద పడింది, తనకి దెబ్బ కూడా తగిలింది. సో అలా డల్గా ఉండిపోయింది. మేమైతే అలా రెడీ అయిపోయాం అందరం. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలా చూడండి ఎంత బుజ్జిగా అలా కూర్చొని ఉందో. చాలా దెబ్బ తగిలింది అండ్ బ్లడ్ కూడా వచ్చిందనమాట తనకి. సో అట్లా డిసప్పాయింట్ అయ్యింది. ఎలా ఉంటుందో ఏంటో జూలో అనుకున్నాను. బట్ మీరు ముందు చూస్తారు తను ఎలా చేసింది జూలో, తనకి నచ్చిందా లేదా అవన్నీ మీకు ముందు
తెలుస్తూ ఉంటుంది. మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా సహన్ స్కూల్ బస్లో వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సహన్కి బస్లో ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట తను వెళ్ళడం. అక్కడికి వెళ్ళాక మేము గేట్ దగ్గర మీట్ అవ్వాలన్నమాట. స్కూల్ వాళ్ళు తీసుకెళ్తే స్కూల్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది. సో మేము అలా అక్కడికి వెళ్ళాక మీట్ అవ్వాలి. ఇక్కడికైతే వచ్చేసాం, జూకి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఇదే ఎంట్రన్స్. అక్కడ మేము డ్రాప్ అయిపోయాము. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్గా ఉండిపోయింది అనమాట. యాక్చువల్గా మేమే ఫస్ట్ వెళ్ళాము. ఒక 5 minutes వెయిట్ చేశాక వచ్చేసారు. చూడండి అవే బస్సెస్. ఓన్లీ ఈ రోజుకి కిండర్ గార్డెన్ వాళ్ళు మాత్రమే. సో 2 bussesలో వచ్చారు. ఇదిగో తనేమో సహన్ వల్ల క్లాస్ టీచర్ అనమాట. యా చూడండి అందరు వచ్చేస్తున్నారు, కిడ్స్ అందరూ. ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తున్నాడు సహన్. చూడండి ఇక్కడ వచ్చేసాడు. వాళ్ళ నాన్న హాయ్ చెప్పగానే వెరీ అమ్మ అని అడుగుతున్నాడు. యా సో ఎంత ఎక్సైట్ అయ్యాడో అసలు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సహన్ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ డే అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. నేను అప్పుడు ఫోటో కోసం అని పిలిస్తే వై ఆర్ ఫోర్సింగ్ మీ టు డూ దిస్ అని మాట్లాడుతున్నాడు. అసలు నేనైతే ఎంత పెద్దోడు అయిపోయాడనే ఫీలింగ్ వచ్చేసింది. నవ్వుతో కార్తిక్ అయితే చెప్పాను కానీ లోపల ఏదో అనిపించింది నాకు, ఎంత పెద్దోడు అయిపోయాడు వీడు ఎప్పుడే అని చెప్పి. మేము అసలు ఎంటర్ అవ్వగానే రాగానే ఒక టైగర్ కనిపించేసింది. ఫస్ట్ అసలు చూడగానే శ్రీవి అయితే టైగర్ రోర్ అనుకుంటూ అసలు మా పైన ఉండలేదు. అప్పటికి చూడండి ఎలా నాటిగా చేస్తున్నారు. దగ్గర నుండి గ్లాస్ ఉంది, అక్కడ నుండి చూస్తే అసలు ఫస్ట్ టైగర్ దగ్గర కొంచెం భయపడింది శ్రీవి. ఆ తర్వాత మాత్రం అసలు ఎక్కడా భయపడలేదన్నమాట. తను ఫస్ట్ చూడగానే ఇంటి ఎక్కడికి వచ్చామనిపించి కొంచెం వెళ్ళడానికి ఆలోచించింది. బట్ ఆ తర్వాత సెట్ అయిపోయింది. ఇలా అయితే సహన్ స్కూల్లో 3 members ఒక గ్రూప్ని చేశారనమాట. 3 members అలా ఆ ఫ్యామిలీతో తిరుగుతూ చూసేయాలి. లాస్ట్కి ఒక టైంకి అందరూ ఒక దగ్గర మీట్ అవ్వాలన్నమాట. ఇంకా ఎవరు ఏ ప్లేస్కి వెళ్తారు ఫస్ట్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మేమైతే ఆ 3 members సహన్ ఫ్రెండ్స్ అండ్ మేము అందరూ ఫ్యామిలీస్ వచ్చారండి. ఒక 2-3 తప్పించి అందరూ వచ్చేసారు. అందరూ కిడ్స్ని తీసుకొస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఫొటోస్ ఇలా దిగింది. తర్వాత ఇక్కడ డ్రాగన్ అంట ఇవన్నీ చూస్తూ నాటి చేస్తున్నారు కిడ్స్ అయితే. అసలు యా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు అంత దూరం నడిచామా అన్నది మాకు తెలియకుండా అయిపోయింది. ఇక్కడ నుండి నార్మల్గా వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు నేను. ఇక్కడ నుండి చూసేయండి ఎలా మాట్లాడడం ఏంటి అని. ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర కొంచెం ఇస్తూ ఉంటాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. చూడండి ఇక్కడ జూలో వాళ్ళకి ప్లే ఏరియా కూడా క్రియేట్ చేశారనమాట. చాలా పెద్ద ప్లే ఏరియా. అంటే ఇప్పుడు ఇలా గొరిల్లాకి ఇలా క్లైమ్ చేస్తారు కాబట్టి ఈ ప్లే ఏరియా, మంకీస్ థ్రెడ్ పైన నడుస్తాయి కాబట్టి తనకి డిఫరెంట్గా ప్రతి యానిమల్కి ఒక ప్లే ఏరియా క్రియేట్ చేశారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అలా. అక్కడ చూస్తే గొరిల్లాకి బెడ్ కూడా ఉంది అన్నమాట. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. బెడ్, దాని పైన బెడ్షీట్, పిల్లోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ శ్రీవిని గమనించారా? ఎంతమంది ఉన్నా వాళ్ళని దోసేసుకుంటూ ముందుకెళ్ళి చూస్తూ ఉందన్నమాట. ఎవరు అమ్మాయిలు కనిపించినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అసలు ఎంత మా దగ్గరికి రాలేదు. నేను స్ట్రోలర్ తీసుకెళ్ళాం తనని కూర్చోపెడదామని. బట్ స్ట్రోలర్లో ఒకసారి కూడా కూర్చోలేదు. తను పరిగెత్తుతూ తను ఓన్గా మొత్తం నడిచేసింది. ఇక్కడ చూడండి ఇది మంకీ ప్లే ఏరియా. So he's the oldest, and then he has a little brother, 5 months old. Yeah, preschool. Our daughter's at preschool. Duckies, ekkunnai duckies. Yes, you're right. Shivi, what does duckies is? Quack quack antada. తను డక్స్ దగ్గరే ఉండిపోయిందంట. ఇంకే ప్లేస్కి రాదంట. అక్కడే స్టాప్ అయిపోయింది. సగం ఫ్రెండ్ వచ్చేసి ఇలా హాయ్ చెప్తే చూడండి నేను ఉన్నాలని ఎలా సిల్లీ ఫేస్ పెట్టాడు. నాకు తెలియదు షీఈ్ నాట్ మై ఫ్రెండ్ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ దొంగ ఫెలో. Oh really? 5 little ducks went swimming one day over the hill and far away. Yeah. Mother duck said. What mother duck said? Quack quack quack. Yeah, they're swimming. Look.
This guy is a ఫిష్ snake. కాదు Sahan. స్నేక్. Yeah, that's a It's a snake. snake and fishes. Hey, can you let me to see the other? స్నేక్ ని ఫిషెస్ ని ఒక దాంట్లో వేస్తారా? I am Tinogod. కమ్ కమ్ కమ్. హెల్తీగా కనిపిస్తున్నాయి. Cheetah. శివి లుక్ చీతా. Hello. Look at that. Look at that. శివి లుక్. ఎంజాయ్ చేస్తున్నావా? Yeah. ఓకే. హలో శివి, వాట్ ఇస్ దట్? Monkey. మంకీ. బబుల్స్ చెప్పావు కదా. శివి లెట్స్ గో. నువ్వు కూడా మంకీ లాగే చేస్తున్నావురా. క్యూట్ ఫెలో. ఐమ్ గోయింగ్ శివి. Bye bye. It's mandrill. Lion is a lion. It's kind of monkey, Nana. What, Shivi? Monkey, ekkundi monkey? Akkara. All the way at. Sincerely, you want to put this one? Atlanta. ఏమంటుందిరా monkey? అట్లంటుందారా? You're teasing the monkey? Let's go. Naughty kids. Hey, what's that? Sahan, what is that? Wait. Shivi, let's go. Let's go. Shivi, what is that, Ra? Rhino na. నీకు తెలుసా? What? What? Touch rhino. Touch rhino. Touch ఉంది నాన్న. Big and sharp. Yeah. More big and More big, huh? Sahan, you can watch from there. You can watch from there. Yes. What is that? What? Yeah. Oh, ball. He is playing with the ball. Yeah. Porcupine. Entra. Porcupine. Porcupine. Good job. Hey. Sahan. Tortoise. Tortoise. Tortoise on land. Fishing. Mostly. Okay. And turtle will be water and land. Okay. Yeah. Water. Shivi, piggy ఏమంటది? They're a pig పిగ్గి family. ఏమంటదిరా? కోయింగ్ అంటదా? అలా అంటదా? But to watch చిన్నోడి the పేరేంటి? బ్రిక్స్టన్. Brixton. Brixton? Can you share, Nana? Brixton? Yeah. Oh, look at the giraffe. Wow, giraffes. Yeah, 2 giraffes. Orange. Orange. Oh, giraffe is eating orange, Nana? Giraffe. ఇంత పెద్దగా ఉన్నాయి. ఇవి డేంజర్ అంటారు కదా నాన్న? అవును. రాబందు? Yeah. కానీ అవి పోకుండా బానే ఉంటుంది. అదే కదా, ఫ్లై అవ్వాలి కదా. చూడు అది ఎట్లా తింటున్నాయో చూడు. They have the How tank. they are eating, look. జటాయులు. కదా. Shivi, here. Shivi, here, come. లయన్ చూద్దామా శివి? మరి పద లయన్ చూద్దాం పద. Little lion going to meet big lion. Female. See అక్కడ. Shivi, what is that? Lion. You wear lion bag and lion is here, Shivi. ఏనా అక్కడ హైదరాబాద్ జూలోనే అసలు సూపర్ ఉండే కదా. యా, అక్కడ చూసినట్టుగా మళ్ళీ ఎక్కడ అనిపించలేదు. యాక్చువల్గా ఓక్లాండ్ జూలో కూడా అనిపించలేదు. దిస్ ఇస్ మామీ లయన్. Hello lion. What's your name? చెప్పు హలో చెప్పు. Hello. శివి హలో లయన్ చెప్పు. రోర్ అంట. Come on. Roar.
What does lion say? Roar. Roar. Shivi, look at your lion bag, and lion is here. Real lion is here. Here. I couldn't keep him in one spot. This is a big one. Yes. Scoot up. I wonder if it's the same one or a different one. Lunchtime. Hey, hey. We didn't get any extra plates. What's it here, Aiden? Yeah. Thank you. What is that? All the way. Ikkada all the way giraffe ante. Ikkada Shrivi, ikkada. Ekkada? Ikkada all the way. Very good, Shrivi. Good job, Nana. You want to wear your glasses? No glasses? Okay, go. Snake. How long is this? Oh my god. Very long. Yeah. I see his face there. Yeah. There is one more sound, Kartik. Yeah, that is banded crate. Banded rock rattlesnake. and- This is rattlesnake. It's very dangerous. See, look at it here. It's venomous, right? See. Yeah. ఇక్కడ కూర్చోండి. Yeah. Oh my god. See how the skin is? Oh my god. Look, Shrivi. Western diamondback rattlesnake. Wow, see the all rattle are here. rattlesnakes only. Rattle. Don't go near. Okay? అన్నీ అక్కడే పడుకొని ఉన్నాయి సేమ్. ఇదిగో ఇక్కడ నువ్వు ఎక్కడో వెళ్తున్నావు. Where is another one? Only one, right? And one more there. Wait. There is one more. Yeah. Yeah. It's right here. Yes, one more is here. Yeah. Hey, one or It's total 4. Yeah, there is one more. Gila monster. ఎక్కడ కనిపించింది? Gila monster, the white and Under the rock. black. Under the rock. Oh my. ఎంత క్యూట్ గా తింటూ చూడు ఆ మమ్మని. Come on, let's go this way. I see the coyote. Coyote. డేంజర్ నాన్న కిడ్స్ తీసుకెళ్ళి తినేస్తుంది. కయోటి. It's a kid's thief. యా Yeah. బేబీ ఇక్కడ చూడు. ఏయ్ కదా బర్డ్. శివి. Look at him. Oh. Jaguar. Yes, Nanda.
అరౌండ్ 1 o'clockకి అలా జూ చూడడం అయితే అయిపోయింది. అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. అక్కడ ఒక 10-15 minutes అందరూ ఆడుకునేసి ఇలా అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళ స్కూల్ టీచర్స్ అందరూ అక్కడికి వచ్చేసి వాళ్ళని లైన్గా నిలిచిపెడుతున్నారు. ఇంకా ఇక్కడ నుండి పేరెంట్స్ వాళ్ళ కార్లో వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం స్కూల్ బస్సులో స్కూల్కి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ మన కిడ్స్ టైర్డ్ అయ్యి ఉంటే మాత్రం స్కూల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. శివి కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. సహన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ కదా, సహన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో మేమైతే ఇలా అందరినీ పంపించేసాక మేము వెళ్ళిపోయాము. ఇంకా ఎండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.